రేపటికి అనగా మరి ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని అందరికీ వందనాలు. మరి మీ అందరూ వచ్చినందుకు అందరికీ విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి దేవుని యొక్క నామం పేరిట, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట పేరు పేరున ప్రత్యేకమైన వందనలు తెలియపరుస్తూ ఉన్నాం. విజయవాడ మహానగరంలో మరి 1901వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా మరి ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో గంభీరమైన అద్భుతాలను మరి ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ప్రాముఖ్యంగా జాన్ హారిసన్ గారు ఈ ప్రాంతంలో క్రైస్తవ పరిచర్య చేసి ఈ గొప్ప దేవాలయంను వారి యొక్క మిస్సెస్ సహకారంతో నిర్మించి క్రైస్తవ సమాజానికి ఒక తలమానికముగా, ఒక మంచి కిరీటముగా ఉంచి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయముగా ప్రార్థనలు జరపబడుతూ ఉన్నారు. అనేక మంది నాయకురాళ్ళు మరి ఈ సంఘం నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి ఎన్నెన్నో మరి పదవులను అలంకరించి చాలా ఖ్యాతిని గడించి క్రైస్తవ సమాజానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నారు. అదంతా మరి మేము చెప్పటానికి ఏమాత్రము వెనకాడటం లేదు. ఎందుకు అంటే జరిగిన సత్యం. ఈ దేవాలయంలో పరిచర్య చేసిన యాజకులు చాలా వరకు పీఠాధిపతులుగా పట్టాభిషేకం గావించబడి కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ డైసిస్ బిషపులుగా పనిచేసి ఎంతో ఖ్యాతి గడించి ఉన్నారు. ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్న పీఠాధిపతులుగా ఉన్న ది రైట్ రెవరెండ్ టి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు కూడా ఇక్కడి నుంచే మరి పీఠాధిపతులుగా వెళ్ళటం మా అందరికీ చాలా సంతోషదాయకం. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన యాజకులు, నాయకులు ఎన్నో పలు విధాల పదవులను అలంకరించి చర్చి యొక్క అభివృద్ధిలో కీలక పాత్రదారులుగా ఉండటం చాలా సంతోషదాయకం. ఈ 125 సంవత్సరాల పండుగల సందర్భంగా మేము 15, 16, 17 తారీఖులలో చాలా గొప్పగా మరి సాయంత్రం వేళలో దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు, మన హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని దేవుని నమ్ముకుని అనేక మంది వారి యొక్క జీవితాలను, గొప్ప అద్భుతాలను చూసి ఉన్నారు. వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ 125 సంవత్సరాల పండుగలను ఘనముగా మరి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ ద మోస్ట్ రైట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మన మధ్యలోకి వస్తూ మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తూ ఆ దేవాది దేవుని ఇంకా గణపరుచుతూ ఉన్నాం. ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటి అంటే ఈ దేవాలయము ఒక అద్భుతమైన దేవాలయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు
ఎంతోమంది ఇక్కడ ప్రార్థనలు చేసుకున్న వారు చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో వచ్చి ప్రార్థనలు చేసుకుని సంతోషముగా మీ కుటుంబాలను, మీ జీవితాలను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కాలంలో సంఘ కాపరిగా ఉన్న నేను రెవరెండ్ పండు జేకబ్ మిమ్మల్ని అందరినీ కోరుతూ, మా కమిటీ, ప్యారిష్ కమిటీ, అలాగే అసిస్టెంట్ పాస్టర్స్ అందరూ ఇక్కడ చేరి ఉన్నాం. కౌన్సిల్ మెంబర్స్, ఉమెన్ ఫెలోషిప్, అందరం సండే స్కూల్ టీచర్స్, మేమందరము కలిసి మీ అందరినీ ఈ పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ ఆ దేవాది దేవుడు శుభములు కలగజేయునుగాక. ఆమేన్. పండుగల సందర్భముగా మేము ఒక చక్కటి పైలాన్ ఎంతో ఘనమైన స్థితిలో నిర్మింప చేసుకుని దానిని 17వ తారీఖున ప్రారంభించబోతూ ఉన్నాం. దానిని మరి నిర్మించడానికి మాకు మరి ఎల్ షద్దాయ్ మైన్స్ ఉద్రపాటి తేజ్ కుమార్ గారు, ఉద్రపాటి నరేంద్ర కుమార్ గారు సహాయ సహకారాలు అందించి ఆ పైలాన్ని నిర్మించడం జరిగింది. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దానిలో భాగంగానే సంఘస్థులందరూ కూడా చాలా వారి యొక్క చేతి ఉప్పెళ్లను, కష్టార్జితమును మరి చర్చి యొక్క అభివృద్ధి కొరకు వెచ్చిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు పత్రికాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. Okay.